హాయ్ హలో నమస్తే, నేను మీ ఉపేందర్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 14కి పూర్తి రివ్యూ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాస్క్ ఏంటంటే, ఫస్ట్ ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చేసి ఎవరు వర్తి బిగ్ బాస్ షోకి, ఎవరు అన్వర్తి అనేది చెప్పాలి అంటే, ఇప్పుడు నేను బిగ్ బాస్కి పోదాం అనుకుంటా, ఎందుకు పోదాం అనుకుంటా, నువ్వు ఎట్లా ఎలిజిబుల్ అనేది చెప్పాలి. అదే మళ్ళీ అక్కడ అన్వర్తి అని ఒక ట్యాగ్ ఇస్తారు, ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఒకరికి వేసి అతను ఎందుకు అంటే ఫిట్ అన్ఫిట్ అన్నట్టుగా, అతను ఎందుకు అన్ఫిట్ అనేది చెప్పాలన్నట్టు, అది టాస్క్. హరీష్ వచ్చేసి నేను వర్తి, ఎందుకంటే నేను ఏదైనా ముక్కుసుటిగా మాట్లాడతా, ఉన్నట్టుగా మాట్లాడతా, నా ఫీలింగ్ ఏదైతే ఉందో అవతల వాళ్ళకు నిర్భయంగా చెప్పగలుగుతా. సో అందుకు నేను వర్తి. సో నా దగ్గర మాస్కులు కానీ దాయడాలు కానీ ఏం లేవు, నేను ఉన్నట్టుగా మాట్లాడగలుగుతా. సో అందుకు నేను వర్తి అనుకుంటున్నా అని చెప్పడం జరుగుతుంది. వర్తి చెప్తా. అనువర్తి అనేది ఒకళ్ళు ఎంచుకుంటాడు. సో అనువర్తి వచ్చేసి షాకీబ్ను ఎంచుకోవడం జరుగుతుంది. ఆ షాకీబ్ నువ్వు అనువర్తి అంటే బిగ్ బాస్ షోకి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ క్వాలిటీస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు అని చెప్పేసి మనోడు అర్థం జరుగుతుంది. మనోడు హరీష్ ఏం చెప్తాడంటే, ఒక్క ఫోన్ బదలగొట్టడం టాస్క్ తప్ప ఇంతవరకు నువ్వు ఆడింది లేదు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవట్లేదు, అందుకే నువ్వు అనువర్తి అంటే నువ్వు బిగ్ బాస్ షోకు అన్ఫిట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అని చెప్పడం జరుగుతుంది. దానికి మనోడు నేను యాక్సెప్ట్ చేయను. నాకు వచ్చిన ప్రతి ఛాన్స్ను నేను ఆడుతున్నా, ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అందరూ నాకు అన్లక్కే అని చెప్పేసి చెప్పడం, నా లక్కు నేను పరీక్షించుకుంటున్నా, ప్రయత్నం చేస్తున్నా. మీరు నన్ను అన్లక్కీ అని చెప్పడానికి, అన్ఫిట్ అని చెప్పడానికి అని చెప్పేసి చిన్న కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. మనీష్ వచ్చేసి వర్తి అని మనోడు ఎలా ప్రూవ్ చేసుకుంటాడంటే, నాకు వచ్చిన టాస్క్లలో ఆడుతూనే ఉన్నా, కాకపోతే 2 ఎల్లో కార్డ్స్ వచ్చినాయి, కానీ లాస్ట్ 2 టాస్క్లు బాగా ఆడినా. ఎల్లో కార్డు కూడా రిటర్న్ చేసుకున్నా. సో నేను అది రిటర్న్ చేసుకున్నా అంటే నేను నా గేమ్ని ఇంప్రూవ్ చేసుకున్నా. సో నేను కంపల్సరీ బిగ్ బాస్ షోకి వెళ్ళగలుగుతా, నన్ను పంపిస్తే నేను అక్కడ నాదేందో నేను ప్రూవ్ చేసుకోగలుగుతానని మనోడు చెప్పడం జరుగుతుంది. అన్వర్తి కింద అంటే అన్ఫిట్ కింద నాగాని తీసుకోవడం జరుగుతుంది. నాగా స్టార్టింగ్లో ఆడిన టాస్కులు తప్ప తర్వాత ఆడింది పెద్ద గేమ్ లేదు. సో అందుకే నువ్వు అన్ఫిట్ అనుకుంటున్నావు. ఒకటి ఏంటంటే లీడర్ పరంగా ఒక స్టార్ వచ్చింది, గేమ్ పరంగా ఒక స్టార్లతోటి అయ్యేది ఏమి ఉండదు. మెయిన్ ఏంటంటే ఆడ మనం టెక్నికల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మనం ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే ఆ బిగ్ బాస్ షోకి అనేది మనం ఎలిజిబుల్ ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఆ రకంగా మనోడు అన్ఫిట్ అని చెప్పి మనిషి చెప్పడం జరుగుతుంది. సో నాగా కూడా నేను వర్తి ఏంటంటే, నేను బిగ్ బాస్ షోకి నేను నా టాస్క్ పరంగా కానీ నాకు వచ్చిన గేమ్ పరంగా కానీ నేను ప్రూవ్ చేసుకుంటా, నేను ఆడుతున్నా. సో నేను బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి వర్తి అని మనం నాకు కూడా చెప్తాను. అన్వర్తి కింద షాకీబ్ నేర్చుకుంటాడు. షాకీబ్ ఎందుకంటే గేమ్ పరంగా బాగానే ఆడుతున్నాడు, అన్నీ బాగానే ఆడుతున్నాడు, కొంచెం ల్యాగ్గా ఉంటున్నా, యాక్టివ్ ఉండట్లేదు అని చెప్పేసి నాగా కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి మనోడు కొద్దిగా కొన్ని విషయాల్లో మనోడు కొన్ని యాక్సెప్ట్ చేస్తాడు, కొన్ని షాకీబ్ కూడా నేను ల్యాగ్ అంటే ఎక్కువ ల్యాగ్ అంటే నాకు వచ్చిన ఎఫర్ట్ బట్టి ఆడగలుగుతాను, కాకపోతే నాకు అది దొరకట్లేదు. కత్తెర టాస్క్లో కానీ కొన్ని టాస్క్లలో మనోడు కొంచెం ఛాన్స్ ఉన్నా తీసుకోలేకపోయినా అని చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా షాకీబ్ వచ్చేసి షాకీబ్కు 2 అన్ఫిట్ ట్యాగ్స్ రావడం జరుగుతుంది. కల్కి వచ్చేసి వర్తి, తను ఏంటంటే తను చేసిన తప్పులు నేను సరిదిద్దుకొని నేను గేమ్లో ముందుకెళ్తున్నాను, నా టాస్క్ల పరంగా కానీ గేమ్ పరంగా కానీ నేను ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. సో నేను అందుకు బిగ్ బాస్ హౌస్కి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. సో అన్వర్తి కింద డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసుకుంటుంది, ట్యాగ్ చేసేయాలి కంపల్సరీ. ఎవరైనా మెడల్ ట్యాగ్ చేసిన తర్వాత ఎందుకు అన్ఫిట్ అనేది అన్వర్తి అనేది చెప్పాలి. సో డిమాండ్ పవన్ వచ్చేసి ప్రజెంట్ ఆఫ్ మూడ్లో ఉండడు, ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు. సో యాక్టివ్గా ఉన్నాడు, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా గేమ్లో కానీ టాస్క్లో కానీ పాల్గొన్నాడు. సో అందుకు నేను మన బిగ్ బాస్ షోకి అన్ఫిట్ అని చెప్తున్నాను అని చెప్పేసి కల్కి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ కూడా వచ్చేసి నేను అతను కూడా నేను బిగ్ బాస్ వెళ్ళడానికి ఫిట్, నేను ఎందుకంటే నేను అన్నిట్లో యాక్టివ్గా ఉన్నా, కాకపోతే నన్ను ఇట్లా పాయింట్అవుట్ చేస్తానని చెప్పేసి మనం చెప్పిన తర్వాత, కాకపోతే నెక్స్ట్ ఒక టాస్క్ ఉంటుంది. అందరికి కలిపి ఒక టేబుల్ పెట్టేసి ఒక గ్లాస్ పైన కర్ర, అదే చిన్న చెక్క, ఆ గ్లాస్ పట్టేంత చెక్క, అట్లా 1st 2nd 3rd అట్లా 1 to 7 లెవెల్స్ పెట్టేసి, 7 అంటే ఫస్ట్ ఒక గ్లాసు, తర్వాత 2 గ్లాసు, తర్వాత 3 4 5 6 7 పెట్టేసి పైన 7 పెట్టేసే వరకు పెట్టాలి. ఎవరైతే ముందు పెట్టి
బజర్ అదే గంట కొడతారో వాళ్ళు ఈ టాస్క్ గెలిచినట్టు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గ్లాసులు పెట్టే టాస్క్లో దివ్య వచ్చేసి ప్రియాను ఓడిస్తుంది, దివ్య వచ్చేసి గెలుస్తుంది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఫజిల్, మన బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఫజిల్ ఉంటుంది, బొమ్మ మొత్తం ఇట్లా ఫజిల్ ఐడియా ఉంది, ఫజిల్ టైప్ ఉంటుంది. అది ఎవరు ముందు ఫిట్ చేస్తారో వాళ్ళు ఫిట్ సెలెక్ట్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని గంటను కొడితే వాళ్ళు విన్ అవుతారని చెప్తారు. ఆ టాస్క్లో దివ్య విన్ అవుతుంది. సో అట్లా మూడో టాస్క్లో వచ్చేసి మన కింద లైటింగ్ ఉంటుంది, ఒక్కొక్కరు 4 బాక్సులు ఇస్తారు. వాళ్ళు ఆ గేమ్ ఒక టాస్క్ ఆడి అట్లా 1 by 1 ఒక్కొక్క టాస్క్ ఆడుతున్న కొద్దిగా పక్క వాళ్ళ 4 వీళ్ళు ఓడిపోయారు అనుకో రాజ్యం జయించినట్టు ఇట్లా ఉంటుంది కదా, అట్లా ఆడుకుంటూ ఆ లైటింగ్ మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం ఒక్కరి కిందికి వస్తే వాళ్ళు గెలిచినట్టుగా ఉంటుంది. సో హరీష్ గారు ఇద్దరిని పవన్ శ్రీజను ఓడిస్తారు, మనోడు ఈమె ఇద్దరిని ఓడిస్తారు. ఆ టాస్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, అది ఇంకొక ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరిని కంప్లీట్ చేసే ముందు దివ్య మధ్య హరీష్ మధ్య వీళ్ళిద్దరిని ఓడిస్తుంది, తన ఇద్దరిని ఓడిస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ ఉంది. ఆ టాస్క్ వచ్చే టైంకి బజర్ మోతు ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నా రివ్యూ నచ్చినట్టయితే చిన్న కామెంట్ పెట్టండి. తప్పులు కూడా ఉంటాయి, నేను ప్రొఫెషనల్గా 100% క్లియర్గా చెప్తలేను, దాంట్లో తప్పులు కూడా ఉంటే మన కింద మీరు నా వాల్యుబుల్ కామెంట్ ఇస్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.